వారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. పెద్దలు మన సాంప్రదాయాలను, ఆచారాలను, మన సంస్కృతిని 10 కాలాల పాటు వచ్చే తరం తెలుసుకోవాలని దసరా మరునాడు అలాయ్ బలాయ్ పేరు మీద కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పెద్దలు దత్తాత్రేయ గారి, అదేవిధంగా సోదరిమణి ఈరోజు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి విజయలక్ష్మి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఇక్కడికి విచ్చేసినటువంటి హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించి, అంటే హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన పెద్దలకు, పాత్రికేయులకు అందరికీ కూడా దసరా పండుగ విజయదశమి శుభాకాంక్షలు. అదేవిధంగా దత్తన్న పక్షాన కూడా అలాయ్ బలాయ్ శుభాకాంక్షలు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాజకీయ పార్టీల ఎజెండా తోటి ఎవరికి దారి వారే యమునా తీరే అని ఒక్కొక్క నినాదంతో పోయే సందర్భంలో తెలంగాణ ఒక నినాదం, ఐక్యంగా తెలంగాణ సాధనకు అందరూ కలిసి ఉండాలని, దాంతో పాటుగా తెలంగాణ వంటకాలు కావచ్చు, సాంప్రదాయం కావచ్చు, సంస్కృతి కావచ్చు, ఆచారాలు కావచ్చు, మన భాష కావచ్చు, తెలంగాణ యొక్క విధి విధానాలు మొత్తంగా భవిష్యత్తుకు ఉండాలి, మార్గదర్శకత్వంగా వచ్చే యువతరానికి చెప్పి ఈ అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిరంతరంగా ప్రతి దసరా మరునాడు నిర్వహించేటువంటి ఒక ఆనవాయితీగా మరి దత్తాత్రేయ గారు తీసుకున్నారు. ఈసారి విజయలక్ష్మి గారి నాయకత్వంలో అందరూ కూడా రాజకీయాలకు ఇక్కడ గమ్మత్ ఏంటంటే, బయటికి వెళ్తే సభలోనో లేదా అంశాల మీదో కత్తులు తీసుకున్నట్టుగా కొట్లాడుకునే వాళ్ళు కూడా ఇక్కడికి రాగానే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, తెలంగాణ సాంప్రదాయం, తెలంగాణ యొక్క గౌరవ మర్యాద భవిష్యత్ తరానికి ఇవ్వాల్సినటువంటి ఆలోచనకు అనుగుణంగా అందరూ కలిసిమెలిసి ఉండేటువంటి ఒక గొప్ప సాంప్రదాయాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమమే అలాయ్ బలాయ్. ఈ అలాయ్ బలాయ్ కార్యక్రమం ద్వారా తెలంగాణలో అన్ని జిల్లాల్లో రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎన్నికలు ఒక పోటీ, కానీ రాజకీయ వాతావరణంలో ఎక్కడా లేని ఒక హింసా పద్ధతి లేని విధంగా శాంతియుతంగా ప్రజల అభిప్రాయాన్ని కోరుకునే విధంగా ఉండాలని ప్రభుత్వం పక్షాన కోరుకుంటా ఉన్నాను. ఎన్నికలు అనేటువంటి ప్రజాభిప్రాయం కొరకు వచ్చేవి. ఆ ప్రజాభిప్రాయం విషయం లోపల మనం ప్రజాస్వామికంగా ఎన్నికల నిర్వహణకు పోవాలని కోరుతూ మనందరికీ కూడా ఈ సందర్భంగా నిర్వాహకులు పెద్దలు దత్తాత్రేయ గారికి, విజయలక్ష్మి గారికి, మిగతా వేదిక మీద ఉన్న పెద్దలకు, పాత్రికేయులు ఇక్కడ ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు చెప్పి తెలియజేస్తూ అందరికీ నా హృదయపూర్వకంగా మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు విమలక్క గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.